మీరు వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నా, హెయిర్ గ్రోత్ కోసం ట్రై చేస్తున్నా, మీ డైట్లో ఖచ్చితంగా ఉండాల్సింది ప్రోటీన్. సోయా మంచి ప్రోటీన్ సోర్స్, బట్ దీన్ని తినడం కొంచెం బోరింగ్ అనిపిస్తుంది కదా. అలాంటప్పుడు ఇలా కొంచెం టేస్టీగా చేసుకోవడానికి ఒక రెసిపీ చూపిస్తున్నా. ముందుగా సోయాని తీసుకొని హాట్ వాటర్లో సోక్ చేసుకొని స్క్వీజ్ చేసి పక్కకు పెట్టుకోండి. ఈ ఫ్రై కొంచెం టేస్టీగా ఉండడం కోసం, టేస్ట్ని ఎన్హాన్స్ చేయడం కోసం అని నేను ఇంకో ప్రోటీన్ పౌడర్ని యాడ్ చేస్తున్నా. పుట్నాలు, జీలకర్ర, కారం, కరివేపాకు యాడ్ చేసుకొని మిక్సీ చేసి పక్కకు పెట్టుకున్నాను. ముందుగా ఒక కడాయి తీసుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ముందుగా మీరు సోక్ చేసి స్క్వీజ్ చేసి పక్కకు పెట్టుకున్న సోయాని యాడ్ చేయండి. ఈ సోయా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దెన్ అప్పుడు మనం తయారు చేసుకున్న హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్ని యాడ్ చేయండి. దీన్ని మీరు స్నాక్ లాగా తినొచ్చు, లేదంటే పప్పులో నంచుకోవడానికి సైడ్ డిష్లా యూజ్ చేసుకోవచ్చు.